హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు తెలంగాణలో TSPSC కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారనేది వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు పేపర్ ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన PDF లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కీ పేపర్ అనాలిసిస్ కూడా కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి ఎస్ అని కింద కామెంట్ చేయండి. సో ఈవినింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి కీ పేపర్ అనాలిసిస్ కూడా మన వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్ కనుక చూసినట్లయితే, సో మనకు లాస్ట్ టైం ఏదైతే మనకు రద్దయినటువంటి గ్రూప్ 1 చూసాం కదా, సో దానిలాగానే క్వశ్చన్స్ అన్ని ఇక్కడ మనకు చాలా లెంతీ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఎక్కువగా మనకు అప్లికేషన్ టైప్ క్వశ్చన్, సరి అయింది సరికాంది, ముఖ్యంగా సరి అయినటువంటి జాతరలు ఏవి అని చెప్పేసి సో ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువ కనబడ్డాయి. సో మీరు ఇక్కడ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా చూడవచ్చు. సో PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈవినింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి కీ పేపర్ అనాలిసిస్ కూడా మన వీడియోలో అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు మీకు ఏ విధంగా అనిపించింది, పేపర్ ఈజీ అనిపించిందా, హార్డ్ అనిపించిందా, లేకుంటే వెరీ టఫ్ అనిపించింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా PDF కూడా డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.